హలో అండి. నా పేరు రాము. నేను స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం అటెండెన్స్ డివైస్ మిషన్‌లో వేసిన అటెండెన్స్ రిపోర్ట్స్ అయితే చెక్ చేద్దాం. ముందుగా మనం రిపోర్ట్స్ అండ్ పేరోల్ గురించైతే డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఎంప్లాయీ యొక్క మంత్లీ అటెండెన్స్ అండ్ పేరోల్ అయితే చూపిస్తాను. సో, ఒకసారి చూడండి. సో, ఇక్కడ డౌన్‌లోడ్ పైన అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అటెండెన్స్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఎంప్లాయీ నేమ్. సో, మంత్లీ అటెండెన్స్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడ నేమ్ వచ్చేసి రాము. చూసాం కదా! ఎంప్లాయీ నేమ్ రాము. ఎంప్లాయీ కోడ్ సో 20247 డిపార్ట్మెంట్. నెక్స్ట్ షిఫ్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ డేస్ అయితే ఉంది కదా! సో, ఓవరాల్ ప్రెజెంట్ డేస్ ఎంత 17. సో, యాబ్సెంట్ డేస్ 1 డే. అండ్ హెచ్‌డి అంటే హాఫ్ డే. అంటే 2 హాఫ్ డేస్ అయితే వెళ్ళిపోయాడు. డబ్ల్యూఓ అంటే వీక్ ఆఫ్. హెచ్ఎల్ అంటే హాలిడే. సో, ఇక్కడ ఓవర్ టైమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. పెయిడ్ లీవ్స్ ఎన్ని తీసుకున్నాడు, అన్‌పెయిడ్ లీవ్స్ ఎన్ని. సో, ఓవరాల్‌గా పెయిడ్ డేస్ ఎన్ని, లీవ్ బ్యాలెన్స్ ఎన్ని. సో, లేట్ హవర్స్ ఎంత లేట్‌గా వచ్చాడు, ఎర్లీ హవర్స్ ఎన్ని హవర్స్ ఎర్లీగా వచ్చారు. సో, ఇక్కడ ప్రతిదీ అయితే ఇక్కడ డేట్ అయితే మనకు డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ డే అయితే ఉంది కదా! సో, వెడ్నెస్‌డే. చెక్ ఇన్, చెక్ అవుట్. సో, థర్స్‌డే చూసుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఉంది కదా! సో, 10:01కి అయితే చెక్ ఇన్ అయింది అండ్ 6:35 అయితే చెక్అవుట్‌కి అయింది. సో, బ్రేక్ హవర్స్. సో, ఇతను ఏమైనా బ్రేక్స్ తీసుకున్నాడా? సో, ఆ రోజు ఓవరాల్‌గా వర్కింగ్ హవర్స్ ఎంత? 8 హవర్స్. సో, ఓటీ హవర్స్ ఏమైనా వర్క్ చేశారా? లేట్ హవర్స్, ఎర్లీ లీవ్ హవర్స్. సో, ఇక్కడ చూడండి, హెచ్ఎల్ అని ఉంది కదా! సో, హెచ్ఎల్ అనేది హాలిడే, హాఫ్ డే. సో, పి అనేది ప్రెజెంట్ డే. ఇక్కడ చూసుకున్నట్టయితే నార్మల్ వర్కింగ్ డే. సో, మన స్మార్ట్ అటెండెన్స్ సిస్టమ్ మనకు జనరేట్ చేసిన రిపోర్ట్ ఇది. సో, ఒక ఎంప్లాయీ యొక్క మంత్లీ అటెండెన్స్ రిపోర్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎంప్లాయీకి జనరేట్ చేసిన మన పేరోల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా చూడండి. సో, సాలరీ స్లిప్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేశాను. సో, సాలరీ స్లిప్ ఆఫ్ 1st January 2025 to 31st January 2025. కంపెనీ నేమ్ శ్రీటెక్ అటెండెన్స్. సో, జనరేటెడ్ డేట్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ ఏమి, సో, షిఫ్ట్ నేమ్ ఏమి, సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ డీటెయిల్స్. సో, ప్రెజెంట్ ఎంత, ఎన్ని రోజులు, ఓటీ హవర్స్, యాబ్సెంట్, హాలిడేస్, పెయిడ్ లీవ్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్‌గా 1290 రూపీస్, 12,900 అయితే జనరేట్ అయింది కదా సాలరీ. సో, ఇక్కడ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే అమౌంట్ పేయబుల్ ఇంత. అండ్ కొన్ని అమౌంట్స్ ఏమైనా డిడక్షన్స్ ఉంటే డిడక్షన్స్ అవుతాయి. సో, డిడక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు నెట్ సాలరీ ఎంత అంటే 10,400 రూపీస్ అయితే ఇది నా అటెండెన్స్‌ని బేస్ చేసుకొని ఇదే ఆటోమేటిక్‌గా జనరేట్ చేసి ఇచ్చింది అన్నట్టు. సో, మనము సపరేట్‌గా మళ్ళీ ఒక మనిషిని పెట్టుకొని అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ అటెండెన్స్ అండ్ అటెండెన్స్‌ని బేస్ చేసుకొని సాలరీ స్లిప్స్ అయితే జనరేట్ అయితే అవుతున్నాయి. సో, ఇప్పుడు ఈ అటెండెన్స్‌ని మీరు ఏ విధంగా యాక్సెస్ చేయాలి? మీ డివైస్‌లో వేసిన అటెండెన్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి? అంటే సో, ఒకసారి మీకు సింపుల్‌గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక యూఆర్ఎల్ అయితే ఇస్తాను. సో, ఆ యూఆర్ఎల్‌ని ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్‌గా టైప్ చేయండి. సో, ఇక్కడ చూసాం కదా! attendance.smartattendance.com/customer/login ఉంది కదా! ఇది ఎగ్జాక్ట్‌గా ఇక్కడ కాపీ చేసి ఎంటర్ కొట్టండి. సో, ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ కస్టమర్ లాగిన్ అని అయితే అడుగుతుంది కదా! సో, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మనము ప్రొవైడ్ చేస్తాము. సో, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్‌ప్లే అవుతుంది. సో, చాలా క్లీన్ అండ్ బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఈ కనిపించే డేటా అనేది మొత్తం కంప్లీట్ క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ అవుతుంది. మనం ఈ డేటాని ఏ ఫోన్‌లోనైనా ఆర్ ఏ పీసీలోనైనా యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హెచ్ఆర్ పేరోల్ అడ్మిన్ అని ఉంది కదా! సో, దీని అర్థం ఏంటిది అని అంటే మీరు అడ్మిన్ అన్నట్టు. ఇక్కడ అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఉన్నట్టు అని అర్థం. ఇక్కడ రాము డెమో ఆర్గనైజేషన్ అయితే కనిపిస్తుంది కదా! సో, నేను దీన్ని డెమో పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మెన్యూ పైన క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఆప్షన్స్ అన్నీ అయితే డిస్‌ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నాం కదా! ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా! ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది కదా! సో, ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం అప్డేట్ చేయొచ్చు. ఇంతకుముందు లాగిన్ చేయడానికి అయితే యూజ్ చేసాం కదా! సో, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, సో ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ విత్ లోగో అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ పైన అయితే క్లిక్ చేశాను. సో ఇది ఓవరాల్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో టోటల్ ఎంప్లాయీస్, యాక్టివ్ ఎంప్లాయీస్, సో ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్, వీక్ ఆఫ్స్, లీవ్స్, డిపార్ట్మెంట్స్, షిఫ్ట్స్ అని, డివైజెస్, ఎస్ఎంఎస్ క్రెడిట్స్, వ్యాలిడిటీ, ప్రతిదీ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేశాను. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డిపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తుంది కదా. సో టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిపార్ట్మెంట్, సబ్మిట్. సో ఈ డిపార్ట్మెంట్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్స్ ఉన్నాయి కదా, సో షిఫ్ట్స్ పైన క్లిక్ చేస్తే మార్నింగ్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని, ఇట్లా డిఫరెంట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ షిఫ్ట్స్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ ఉంది కదా, సో ఎంప్లాయీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ అయితే కనిపించింది కదా. సో ఆల్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేస్తే ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఎంప్లాయీ అయితే ఉంది కదా, సో యాడ్ ఎంప్లాయీ పైన క్లిక్ చేస్తే ఒక ఎంప్లాయీ ఐడి కానీ, ఎంప్లాయీ నేమ్, ఫాదర్ నేమ్, సో ఇవన్నీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, డిపార్ట్మెంట్, మళ్ళీ షిఫ్ట్, ఏం షిఫ్ట్, వీక్ ఆఫ్స్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకొని నెక్స్ట్ కొడితే మనకు ఆల్ ఎంప్లాయీస్ అయితే ఉంది కదా, సో అది ఇక్కడ వచ్చి అయితే పడుతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మాన్యువల్ అటెండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాన్యువల్ అటెండెన్స్ యూజ్ ఏంటిది అని అంటే కనుక, సో ఏ కారణాల వల్ల ఒక యూజర్కి అటెండెన్స్ రాకపోతే అడ్మిన్ అనే వ్యక్తి మాన్యువల్గా అటెండెన్స్ అనేది వేయచ్చు. అడ్మిన్ అనే వ్యక్తి మాన్యువల్గా వచ్చి ఇక్కడ అటెండెన్స్ వేయచ్చు ఈ మాన్యువల్ అటెండెన్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ లీవ్ మేనేజ్మెంట్ చూసాం కదా. సో లీవ్ మేనేజ్మెంట్ అనేది ఏంటిది అని అంటే, ఈ ఆప్షన్లో హాలిడేస్ అండ్ లీవ్స్ అయితే అప్డేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి హాలిడేస్ అయితే ఉంది కదా, సో హాలిడేస్ పైన క్లిక్ చేస్తే మన మేజర్ హాలిడేస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోగలిగితే మనకు పేరోల్ అనేది దీని బేస్డ్ జనరేట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అన్నట్టు పేరోల్ దగ్గర మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా లీవ్స్ ఉంటే లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాజువల్ లీవా, నార్మల్ లీవా, సిక్ లీవ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక పేరోల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ ఈ లీవ్స్ హాలిడేస్ ప్రకారంగా మనకు పేరోల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ మిషన్ ఉంది కదా, సో అటెండెన్స్ మిషన్ అనేది ఏంటంటే కంప్లీట్ డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ డివైస్, సీరియల్ నెంబర్, పంచింగ్ డేట్స్, ఇవన్నీ. సో ఇది మొత్తము ఈ డివైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసాం కదా పేరోల్ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఇంతకుముందు మనం ఫస్ట్లో చూసాం కదా, సో ఒక ఎంప్లాయ్కి అయితే శాలరీ జనరేట్ అయింది. సో అది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ పే హెడ్స్ లిస్ట్ అని ఉంది కదా, సో డిఫరెంట్ పే హెడ్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వర్కర్స్కి ఒక పే హెడ్, డెవలపర్స్కి ఒక పే హెడ్, అండ్ ఎగ్జిక్యూటివ్స్కి ఒక పే హెడ్, ఇవన్నీ మనం ఇక్కడ సపరేట్గా ఎవరిది వాళ్ళకు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే రిపోర్ట్స్ అని అయితే ఉంది కదా. సో మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చూసాం కదా పర్సన్ది మంత్లీ అటెండెన్స్ రిపోర్ట్ అనేది. సో ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని, సో ఇక్కడ సెర్చ్ కొట్టినట్టయితే మనకు డేటా అనేది డిస్ప్లే అవుతుంది. దాని పీడిఎఫ్లో కానీ A4లో కానీ మనం ప్రింట్ అయితే బయటికి తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసాం కదా ఇన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది సాఫ్ట్వేర్ యాక్సెసింగ్ అండ్ ఫీచర్స్. సో డివైస్లో అటెండెన్స్ మార్క్ చేయడం మీకు తెలియనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ చెక్ చేయండి, లేదా డివైస్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. సో చూసాం కదా, సో ఇంత మంచి సాఫ్ట్వేర్ని అయితే మనము ఎంప్లాయీ అటెండెన్స్ని అయితే ఈజీగా ట్రాక్ చేయొచ్చు కదా. సో ఈ డివైస్ అండ్ సాఫ్ట్వేర్ మీకు నచ్చినట్టయితే ఫ్రీ డెమో కోసం ఇప్పుడే కాల్ చేయండి ఈ నెంబర్స్కి, లేదా విజిట్ చేయండి ఈ వెబ్సైట్కి. ఓకే అండి, థ్యాంక్ యూ.